హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ ఏదైతే వైఎస్ఆర్ యూహెచ్ఎస్ అండర్లో ఉన్నటువంటి బీఎస్సీ నర్సింగ్ ఉందో, సో దీంట్లోకి వెళ్ళి నిన్న మనం ఏం చేసాం, ఏయూ రీజన్కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏమున్నాయి బీఎస్సీ నర్సింగ్కి అనేసి చూసినాం. సో టోటల్గా 121 కాలేజెస్ ఉండే, అందులో నుంచి గవర్నమెంట్ కాలేజ్ ఎన్ని, ప్రైవేట్ కాలేజ్ ఎన్ని అనేసి మనం చూసినాం. సో బట్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చేద్దామంటే, సో ఎస్వి రీజన్ ఏదైతే ఉందో మరో రీజన్, సో దాని అండర్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏమున్నాయి ఆ లిస్ట్ ఏంటి ఇప్పుడు చూద్దామన్నమాట. సో అంతకంటే ముందు ఈ వీడియో మీరు ఎందుకు చూడాలి అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నేను ఎందుకు చూడమని చెప్తున్నానో, నేను కూడా ఎందుకు చేస్తున్నానో మీరు ఆలోచించండి కొంచెం. ఎందుకు అంటే, ఫస్ట్ వచ్చేసి మీకు ఇంకొన్ని డేస్లో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు అప్లికేషన్ చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క నేమ్ మెరిట్ లిస్ట్లో వచ్చిందనుకోండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీకు కాలేజెస్ ఏమున్నాయి ఒక లిస్ట్ తెలిసి ఉండాలి. సో నేను చెప్తున్నాను, మిగతా ఛానల్స్ వాళ్ళు కావచ్చు, వేరే మీ మెంటర్షిప్ తీసుకున్నటువంటి ఛానల్స్ వాళ్ళు కావచ్చు, చెప్పరు కావచ్చు. మీ రీజియన్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. మీ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటిది కావచ్చు, మీ పక్కన ఉన్నటువంటిది కావచ్చు. సో ఎందుకు అంటే, లైక్ మీకు అంటే మళ్ళీ టాప్ కాలేజ్ ఏంటో తెలిసి ఉండాలి. ఎక్కడైతే మీకు తర్వాత మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడైతే అయిపోతుంది అంటే ఎక్కడ కంప్లీట్ చేసే తర్వాత జాబ్ స్కోప్ ఎక్కడ బాగుంటుంది, సో ఎక్కడ చేసి వస్తే మనకు వెంటనే జాబ్ వచ్చే స్కోప్ ఉంటుంది, వర్క్ ఎక్కువగా ఎక్కడ నేర్పిస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చూస్ చేసుకునే ముందు ఒక కాలేజ్ చూస్ చేసుకుంటున్నామంటే, సో దానికి సంబంధించినటువంటి అటెన్షన్ హాస్పిటల్ ఉందా, బెడ్స్ ఎన్ని ఉన్నాయి, పేషెంట్ ఇన్టేక్ ఎంత, అవుట్టేక్ ఎంత, సో ఓపీ ఎంత నడుస్తుంది రోజుకి, సో మేము క్లినికల్స్కి వెళ్తే అక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందా, సో అనేసి అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. కాబట్టి సో మీరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే మీకు ఆ కాలేజ్ వచ్చేసి మంచి కాలేజ్ అని మీకు తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అది మీకు తెలిసింది అనుకోండి, వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఈజీ అయిపోతుంది. ఓకే, ఈ కాలేజ్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఈ ఫెసిలిటీస్ లేవు, సో ఈ కాలేజ్ మాకు వద్దు, వేరే కాలేజ్ పెట్టుకుందాం అనేసి మీరు అనుకుంటారు. కాబట్టి అది తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, అలా చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అలా వెళ్ళకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ఎండ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా లిస్ట్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్. లాస్ట్ ఇయర్ చెప్తున్నాను, సో ఇయర్ కూడా అవే ఉన్నాయి. సో ఎస్వి రీజన్ అనేసి, సో ఎస్వి రీజన్ అండర్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మేల్స్కి కూడా అవైలబిలిటీ ఉందా ఈ కాలేజీలో లేదా అనేది కూడా ఇచ్చారు. సో దీనిపైన నేను సెపరేట్ లిస్ట్ అవుట్ అయితే చేశాను అనమాట. ఇక్కడ ఈ కాలేజీలో ఉంది, ఈ కాలేజీలో మేల్కి ఫెసిలిటీ లేదు చదువుకోనికి. సో ఇదంతా నేను లిస్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసి ఓన్లీ మేల్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేసి నేను మరో వీడియో కూడా చేశాను. దట్టు ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తాయి. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే చెప్పండి ఫ్రెండ్స్. బాయ్స్ ఎవరైతే ఉన్నారో మీరైతే కామెంట్ చేయండి, అన్న చేయండి అని వీడియో అని. సో ఆ కామెంట్స్ ఎన్ని వస్తాయో దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను అనమాట. సో వీడియో బిగిన్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది కాలేజ్ కోడ్ తెలుసు కదా, ఈ కోడ్తో మీకు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో యూజ్ అవుతుంది. బట్ నో నీడ్ ఆఫ్ దట్, మనకి ఫుల్ నేమ్తో, కాలేజ్ నేమ్తో వెబ్ ఆప్షన్స్లో కూడా ఇస్తున్నారు. సో అది వదిలేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్, మనకి ఇది వచ్చేసి కర్నూలులో ఉందన్నమాట. సో ఇక్కడ మేల్స్కి కూడా తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆదర్శ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి అనంతపూర్లో ఉంది. సో ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ లేదు. సో నెక్స్ట్ అక్షయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి గౌస్నగర్ కడపలో ఉంది. సో దీంట్లో మేల్స్కి తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి తిరుపతిలో ఉంది. సో ఇక్కడ మేల్స్కి లేదనమాట. అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి అనంతపూర్లో ఉంది. సో ఇక్కడ మేల్స్కి లేదనమాట. సో అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి చిత్తూరులో ఉంది. సో ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ ఉంది. సో ఆరగొండ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మనకి ఇది చిత్తూరులో ఉంది, ఇది కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్లో. సో ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లెస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి తిరుపతిలో ఉంది. సో ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ లేదు. సో బొలనేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి నెల్లూరులో ఉంది, ఇక్కడ అవైలబిలిటీ లేదు మేల్స్కి. అండ్ క్రెసెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి కడపలో ఉంది, ఇక్కడ కూడా మేల్స్కి అవైలబిలిటీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ DILEEF అని ఇచ్చారు, ఈ కాలేజ్ వచ్చేసి నెల్లూరులో ఉంది. సో నెక్స్ట్ డాక్టర్ హెలెన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి కడపలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్
మల్లెల రామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇక్కడ కూడా మేల్స్కి లేదు అవైలబిలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే డాక్టర్ పెనబల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి తిరుపతిలో ఉంది. సో ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ ఉంది. అండ్ దుర్గా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి నెల్లూరులో ఉంది. సో ఇక్కడ అవైలబిలిటీ లేదు మేల్స్కి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఫ్లోరెన్స్ నైటింగల్ మోడర్న్ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ వచ్చేసి ఇది ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ లేదు. గీతాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కడపలో ఉంది. ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ ఉంది. గీతాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి గాయత్రి ఎస్టేట్ కర్నూలులో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మేల్స్కి అవైలబిలిటీ లేదు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపూర్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నాట్ అవైలబుల్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మేల్స్కి ఉండదు అనమాట. గవర్నమెంట్ ప్రతి కాలేజీలో మేల్స్కి అవైలబిలిటీ ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప ఇక్కడ కూడా మేల్స్కి అవైలబిలిటీ ఉండదు. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నెల్లూరు, నెక్స్ట్ వచ్చేసి హార్సీ హిల్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు. సో ఇక్కడ కూడా మేల్స్కి అవైలబిలిటీ లేదు. సో సెకండ్ లిస్ట్లో వచ్చేసి చూసుకున్నట్టయితే సో నేను ఇక్కడ మేల్స్కి అవైలబిలిటీ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. సో నేను అది వదిలేస్తున్నాను. సో డైరెక్ట్ కాలేజ్ నేమ్స్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతాను, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇందిర ప్రియదర్శిని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి కడపలో ఉంది. జేడీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప, జవహర్ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది. జఫనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడ్ ఎడ్యుకేషన్ అండ్ రిహెబ్ ఇది వచ్చేసి మనకి తిరుపతిలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కలంజల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సో ఇది వచ్చేసి మనకి కర్నూలులో ఉంది. కేకేసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇది వచ్చేసి పుత్తూరులో ఉంది. కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి చిత్తూరులో ఉంది. కుప్పం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కుప్పంలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ వెంకటేష్ టీజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కర్నూలులో ఉంది. మధు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి కర్నూలులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మాంద్యం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి తిరుపతిలో ఉంది. మెడి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కడపలో ఉంది. మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి కర్నూలులో ఉంది. నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది. నిర్మల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి అనంతపూర్లో ఉంది. ఓవిఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి ఎంఆర్పల్లి తిరుపతిలో ఉంది. అండ్ పిఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుప్పంలో ఉంది. పద్మచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి కర్నూలులో ఉంది. ప్రభు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సో ఇది వచ్చేసి నెల్లూరులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కర్నూలులో ఉంది. రత్నమ్మ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది. రాయలసీమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కర్నూలులో ఉంది. రిచ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది. సో నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎస్వి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరులో ఉంది. మైథిలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి ఎస్పీఎస్ నెల్లూరులో ఉంది. సాయికృప కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప, శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నంద్యాల్, శ్రీమతి సరస్వతమ్మ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు, సప్తగిరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి, శ్రీ నారాయణ నర్సింగ్ కాలేజ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది. శ్రీనివాస కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపూర్లో ఉంది. శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి రంగంపేటలో ఉంది. శ్రీ బి అయ్యవారు రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి, శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెల్లూరు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపూర్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గడప, శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి, శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు, శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి తిరుపతి, శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపూర్, శ్రీ పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపూర్. అనంతపూర్ రెండు ఎందుకు వచ్చాయని డిఫరెంట్ ప్లేస్లో వచ్చాయి. సో బట్ నేను ఇక్కడ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఏది ఉందో అది చదివేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి ఇది వచ్చేసి అనంతపూర్లో ఉంది. సో ఇక్కడ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి చిత్తూరు, శ్రీ శారద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి కడప, అండ్ శ్రీ సీతారాం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కర్నూలులో ఉంది. శ్రీ శివ నర్సింగ్ కాలేజ్ కడపలో ఉంది. శ్రీ వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపూర్, శ్రీ వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గుంటకల్ అనంతపూర్లో అనేది కూడా, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు, శ్రీ విజయదుర్గ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప, శ్రీ విజయజ్యోతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడప, శ్రీ వికాస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి, శ్రీ వెంకటాద్రి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి కడప, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది. సుమా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు, ఎస్విఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు, స్వాతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నెల్లూరు, వర్మ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి, వేద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. విజయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు,
అండ్ నెక్స్ట్ విజయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది వచ్చేసి మనకి నెల్లూరు. విశ్వభారతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు, విశ్వశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు. సో టోటల్గా వచ్చేసి మనకి 88 కాలేజెస్ ఉన్నాయన్నమాట. 88 మనం ఇప్పుడు చదివేసుకున్నాం. దీంట్లోకి వచ్చేసి 5 మాత్రమే నాకు తెలిసి ఇక్కడ గవర్నమెంట్ నేమ్స్ వచ్చేసి 5 ఇచ్చారు. సో నేను మళ్ళీ గవర్నమెంట్ లిస్ట్ ఏంటో ప్రిపేర్ చేస్తాను దీనిపైన. సో ఇందులో వచ్చేసి ఎస్వియు రీజన్లో వచ్చేసి 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏయూ రీజన్లో వచ్చేసి 8 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా. సో మీరు ఏం చేశారంటే, నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, సో ఎవరు ఏ కాలేజ్ లిస్ట్ అంటే వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్కి ఇవ్వాలనుకున్నా కానీ, సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్కి ఇచ్చేసాం. ప్రైవేట్ కాలేజ్లో సీట్ రాకపోతే గవర్నమెంట్, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తారు వెబ్ ఆప్షన్స్ ఇలా ప్రియారిటీస్ ఇస్తారు కదా, సో ఇచ్చే టైంలో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే ఇవ్వండి. ఎంత ర్యాంక్ వచ్చినా మీకు గవర్నమెంట్ కాలేజ్ ఇచ్చేసిన తర్వాతే నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వండి ప్రియారిటీ, ఓకేనా. సో నేను మళ్ళీ చెప్తాను, సో ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, ఈ కాలేజ్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్తాను. సో అలా, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాకే నెక్స్ట్ 4th 5th ఇట్లా కిందకి వస్తాం కదా, ఆ టైంలో ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వండి, ఓకేనా. సో ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్లో చేసి మీరు బయటకు వస్తే మీకు అన్నీ నేర్పిస్తారనమాట. నేర్పించకుండా కానీ గవర్నమెంట్ అనేసరికి గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఈ కాలేజ్లో చేసామనేసరికి వేరే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మిమ్మల్ని తీసుకోనికి చాలా ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో కనుక మీరు నర్సింగ్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, సో మీకున్న ఫేమ్, మీ కాలేజ్కి ఉన్న ఫేమ్, నేమ్ అన్నీ అడుగుతారు. అదే ఇప్పుడు అపోలో కావచ్చు, ఇటువంటి పెద్ద కాలేజ్లో చదివింటే ఓకే పర్లేదు అంటారు. కానీ ఇటు చిన్న కాలేజ్లో తెలియని కాలేజ్లో చదివింటే కనుక ఆ హాస్పిటల్ వాళ్ళు మీరు ఏదైతే వర్క్లో జాయిన్ అవుదాం అనుకున్నారో హాస్పిటల్ వాళ్ళు అంటారు, ఎక్కడుంది కాలేజ్, ఏంటి అన్నీ నేర్పించారా అది అని అడుగుతారు. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే చేసేయండి, ఓకేనా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. సో మళ్ళీ మెయిల్స్కి వచ్చేసి నేను విల్లింగ్ అంటే ఓన్లీ మెయిల్స్కి మాత్రమే ఏమేమి కాలేజ్ ఉన్నాయో అవి కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. ఇన్ కేస్ ఆ బాయ్స్ అందరూ కామెంట్ చేసి అన్న వీడియో చేయండి అని చెప్తేనే, ఎందుకంటే ఎక్కువ మంది మేబీ నాకు తెలిసి వీడియోస్ బీఎస్సీ నర్సింగ్ వీడియోస్ చూసే వాళ్ళు గర్ల్సే, మోస్ట్ ఆఫ్ ద గర్ల్సే ఉంటారనుకుంటా. సో అందుకోసం వీడియోస్ బాయ్స్కి చేసేంటి అని ఉపయోగం నాకు అనిపిస్తుంది. సో మీరు కనుక ఒకసారి కామెంట్ చేస్తే ఓకే బాయ్స్ కూడా చూస్తున్నారు అనేసి నేను చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.